డబ్బా నటేష్ కరోనా కంటే ముందు బాగానే ట్రెండ్ అయ్యింది. వరుసగా హిట్లు వచ్చాయి. కానీ కరోనా తర్వాత ఆమె పరిస్థితి మారిపోయింది. మధ్యలో ఓ సినిమా షూటింగ్ అంటూ గాయపడటం, యాక్సిడెంట్ అవ్వడంతో రెస్ట్ తీసుకుంది. అలా ఓ ఏడాది పాటు మంచానికే పరిమితమైనట్లుగా ఉంది. అలా ఈ బ్యూటీ రేస్లో కాస్త వెనకబడింది. దీంతో ఈమెను టాలీవుడ్ మేకర్లు అంతగా సినిమాల్లోకి తీసుకోలేదు. ఆఫర్ల కోసం ఈ బ్యూటీ చాలానే కష్టపడింది. హాట్ ఫోటోషూట్లతో మేకర్లను, ఆడియన్స్లను, నెటిజన్లను కవ్వించింది. చివరికి ఈ బ్యూటీకి ఓ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చింది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న స్వయంభూ మూవీలో నభా నటేష్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. దీంతో ఈ బ్యూటీ చేతిలో ఓ టాలీవుడ్ ప్రాజెక్ట్ వచ్చి పడ్డట్టు అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ స్పీచ్ ఇస్తే ఖచ్చితంగా అందులో డార్లింగ్ అనే పదాలు రిపీట్ అవుతాయి. అలా ప్రభాస్ ఇచ్చిన స్పీచ్, అందులోని డార్లింగ్ పదాలతో నభా నటేష్ ఓ రీల్ చేసింది. ఈ డార్లింగ్ రీల్ ఇప్పుడు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతోంది. ఈ రీల్ మీద నటుడు, హీరో ప్రియదర్శి స్పందించారు. వావ్, సూపర్ డార్లింగ్, కిర్రాక్కున్నావ్ డార్లింగ్ అంటూ కామెంట్ చేశాడు. దీంతో నభా నటేష్ వార్నింగ్ ఇచ్చింది. కోర్టు ఇచ్చిన తీర్పుని చూపించింది. ఇలా డార్లింగ్ అని పిలిస్తే శిక్ష విధిస్తారని, మాటలు కాస్త జాగ్రత్త అని కౌంటర్ వేసింది. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. నభా నటేష్ ప్రియదర్శి ట్వీట్ల మీద నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ప్రియదర్శి ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లాంటి ఎంతగా ట్రెండ్ అవుతున్నాడో అందరికీ తెలిసిందే. ఆయన నటించిన ఓం భీమ్ బుష్, సేవ్ ది టైగర్ సీజన్ 2 బాగానే సౌండ్ చేసిన సంగతి తెలిసిందే.